Babies are God's given gift. మేము బేబీని ఎక్స్పెక్ట్ చేయట్లేదు యాక్చువల్గా. మేము ఒక ఫైవ్ సిక్స్ కంట్రీస్ తిరిగేసి దాని తర్వాత బేబీని ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. దేవుని కూడా అదే అడిగాం. మేము బాబా పాప అనేది అడగలేదు, కానీ ఎవరు పుట్టినా హెల్తీగా ఉండాలి, పుట్టిన దగ్గర నుంచి బేబీ మా దగ్గర ఉండాలి, అదొక్కటే అడిగాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అనుకున్న దానికంటే ఇంకా అద్భుతంగా బేబీ బాయ్ పుట్టడం, దాని తర్వాత వాడు హెల్తీగా ఉండడం, మాతోనే ఉండడం. సో ఇట్స్ లైక్ ఐ కాంట్ ఫర్గెట్ దోస్ డేస్. తీసుకొచ్చి డాక్టర్ ఫస్ట్ టైం నా చేతిలో పెట్టింది నర్స్. చాలా అసలు అది నేను ఎంత ఆనందం చెప్పాలో బాధ అని చెప్పాలో తెలియదు, కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో దట్ ఈస్ ద మోస్ట్ మెమొరబుల్ డే ఇన్ మై లైఫ్. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నేనే అప్పుడే ఫాదర్ అయిపోయాను, వాడు ఎంత పెద్దవాడు అయిపోయాడు, ఫస్ట్ ఇయర్ బర్త్డే చేస్తున్నాను. ఇట్స్ లైక్ ఆల్ డ్రీమ్. బట్ థ్యాంక్ యూ సో మచ్ మై వైఫ్ to make this happen and being strong, and I can't express my gratitude. Thank you, Sweti. I always wanted to be a boy mom. పుట్టిన తర్వాత బాబు అని తెలియగానే I really felt very happy. బేబీ పుట్టిన తర్వాత నేను మేనేజ్ చేయగలనా లేదా అనుకున్నాను, బట్ ఇష్టం ఉంటే ఎంత కష్టమైన పని అయినా చెయ్యొచ్చు అని అర్థమైంది. హీఈస్ వెరీ ఎనర్జెటిక్, హీఈస్ ఆల్వేస్ హ్యాపీ. సో అండ్ హీ ఆల్వేస్ మేక్స్ us హ్యాపీ. I gave her a book to record each and every minute what she is expressing. తను ఏం ఫీల్ అవుతుంది, నేనేం ఫీల్ అవుతున్నాము, అవన్నీ ఆ బుక్లో రాసుకున్నాం మేమిద్దరం. నేను దుబాయ్ వెళ్ళాను, దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చేటప్పటికి వాడికి టైఫాయిడ్ అని వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది. వెళ్ళేటప్పటికి వాడు చేతి నిండా అంటే ఆ చెయ్యి చిన్న చేతికి ఆ ఇంజెక్షన్స్ పెట్టడం, ఆ సెలైన్స్ పెట్టడం తట్టుకోలేకపోయాను. మళ్ళీ తర్వాత ఈ రోజు వరకు కూడా వాడిని వదిలేసి ఒక్కరోజు కూడా ఉండలేదు నేను. బట్ వాడు వచ్చిన తర్వాతే మా లైఫ్ ఫిల్ అయింది. I'm wishing him a very happy birthday and a bright future. సో తన ఫ్యూచర్లో మంచిగా ఎడ్యుకేషన్లో కానీ ప్రతి దాంట్లో మంచి ఫ్యూచర్ తనకు ఉండాలని నేను నా హస్బెండ్ కోరుకుంటున్నాము.